హలో అండి, ఈరోజు నేను మీకు మార్కెట్లో దొరికే పన్నీర్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో పాలను పోసుకోవాలి. ఇక్కడ నేను 12 లీటర్లు తీసుకున్నాను. పాలు పచ్చి వాసన పోయేంత వరకు కాగనివ్వాలి. ఈలోగా మనం పన్నీర్ తయారు చేసుకునే మిషన్ ఉంటుంది కదా, దాన్ని మనం సెట్ చేసుకుని పెట్టుకోవాలి. పన్నీర్ తయారు చేసుకునే మిషన్ ఇలా ఉంటుందండి. దీంట్లో మనం ఒక గుడ్డని ఈ విధంగా పరుచుకోవాలి. పొంగు వచ్చే ముందు వరకు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం మరిగించుకోవాలి. పొంగు వచ్చాక మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. పాలు మనకి పొంగడం స్టార్ట్ అయినాయి, చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి. అప్పుడు మనకి కింద అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పాలని కాసేపు మరగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం పాలు విరగడం కోసం వెనిగర్ బాటిల్ని తీసుకున్నాం. ఇది మనకి ఆఫ్ పడుతుంది. ఇప్పుడు మనం ఇందులో వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి దాదాపుగా అర బాటిల్ పడుతుందని చెప్పాను కదండి. 12 లీటర్లు పాలు తీసుకున్నాం కాబట్టి మనకి అర బాటిల్ పడుతుంది. చూసారు కదా మనకి ఎలా విరిగిపోయినాయో వేసిన వెంటనే. ఈ విధంగా మనకి వాటర్ అంతా పైకి తేరిపోయి మనకి పాలంతా సెపరేట్. ఈ విధంగా మనకి కాసేపు మరిగినట్లయితే వాటర్ అంతా సెపరేట్ అయ్యి పాలన్నీ సెపరేట్ అయిపోతాయి. చూసారు కదా, గడ్డల కింద పైకి తేరింది కదా. ఇప్పుడు మనం దీన్ని తీసుకుని మనం గుడ్డ కప్పుకొని ఉంచుకున్నాం కదా పన్నీర్ మిషన్లోకి, అందులోకి వేసుకోవాలి. ఈ విధంగా కింద చిల్లులు ఉంటాయండి, ఆ చిల్లు ద్వారా మనకి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం పన్నీర్ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఇందులో వడపోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల మనకి మంచిగా కిందంతా వాటర్ సెపరేట్ అయిపోయి పక్క చిల్లులు కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి మనకి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈవెన్గా వేసుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినైతే నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కింద బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బాయ్ బాయ్.